మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అదేవిధంగా రాజమౌళి గారి కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ మిస్ అయింది అని ఎంతమందికి తెలుసు? ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చుంటే ఏ విధమైనటువంటి రికార్డు నెలకొల్పేదో మనందరం కూడా అసలు ఊహలకు కూడా అందవన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు సపరేట్గా ఒక సినిమా చేసిన, అక్కినేని నాగార్జున గారు ఒక సినిమా చేసిన, అండ్ అదేవిధంగా దర్శకుడు రాజమౌళి గారు సినిమా చేసిన, వీళ్ళ ముగ్గురు ఎవరికి వాళ్ళు సపరేట్గా సినిమాలు చేసినా కూడా ఇంకా ఆ సినిమాల్ని మనము అందుకోలేమన్నమాట. అంటే ఆ రేంజ్లో హిట్లు సాధిస్తాయి. సో అలాంటిది వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ ఒకే సినిమాలో కనిపిస్తే, రాజమౌళి గారి దర్శకత్వం, అక్కినేని నాగార్జున గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు కూడా మల్టీ స్టార్ సినిమాలో కనిపిస్తే, ఒకే స్క్రీన్ మీద ఇద్దరు హీరోలు కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది? సో అదొక కళ్ళ పండుగ అన్నమాట. మన కళ్ళు కూడా సరిపోవు ఆ ఒక దృశ్యాన్ని చూడడానికి. సో అంత మంచి కాంబినేషన్ మాత్రం తెరపైకి ఎందుకు రాలేదు, అసలు ఇది నిజమేనా అని కొంతమంది కూడా ఆలోచన ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే మనకు సింహాద్రి లాంటి సినిమాలు వచ్చాయో అక్కడ అంటే ఆ సినిమా తర్వాత రాజమౌళి గారికి ఒక ఆలోచన వచ్చింది. అరే ఇప్పుడు చిరంజీవి గారు అదేవిధంగా నాగార్జున గారు మంచి ఫామ్లో ఉన్నారు, స్టార్ హీరోలు. సో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పైన ఎందుకు చూపించకూడదు? సో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పైన చూపిస్తే మల్టీ స్టార్ సినిమా ఖచ్చితంగా ఒక రేంజ్కి వెళ్తుంది కదా అని చెప్పేసి ఆయనకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. సో దానికి సంబంధించి విజేంద్ర ప్రసాద్ గారితో ఒక సూపర్ డూపర్ కాంబినేషన్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో కథని కూడా ఆయన రెడీగా పెట్టుకున్నారు. కాకపోతే అప్పుడే ఏంటంటే చిరంజీవి గారికి వరుసగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో ఆయన కూడా ఇంకా ఈ సినిమాని చేద్దామని ఒక ఆలోచన లేకుండా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మంచి మంచి స్క్రిప్ట్లే. సో పెద్ద పెద్ద డైరెక్టర్లు, సో వాళ్ళతో చేయాలి అని చెప్పేసి ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం నాగార్జున గారికి కూడా అదేవిధంగా వరుస అవకాశాలు, డేట్స్ మాత్రం వీలు కాలేదు. సో ఆ విధంగా ఇద్దరు హీరోలకు కూడా వీలు కాకపోవడం వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది తెరపైకి రాలేదు. ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ కనుక తెరపైకి వచ్చుంటే నిజంగా మనము ఆ కాంబినేషన్ ఎప్పటికి కూడా ఊహించుకోలేము. బట్ ఇప్పటి వరకు ఆ కథకి సంబంధించినటువంటి ఎలాంటి ఒక దాఖలాలు కానీ బయటికైతే రాజమౌళి గారు చెప్పలేదు. ఇప్పటికి కూడా భద్రంగా ఆ స్టోరీ ఆయన దగ్గరే ఉంది అని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. సో ఇక ఫ్యూచర్లో అయినా ఇంకా ఎవరైనా హీరోల్ని పెట్టి ఆ ఒక కథని తీస్తారా అంటే ఆ ఒక ఆలోచన అయితే ఇప్పటిలో లేదు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు అంటే ఓకే, ఇంకా వాళ్ళ శతం అయిపోయింది. సో వాళ్ళతో వచ్చినటువంటి సినిమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ వారసులతో ఏమైనా చేసే అవకాశం ఉందా స్టోరీని మల్టీ స్టార్ సినిమాగా, లేకపోతే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ని పెట్టి తీస్తారా ట్రిపుల్ ఆర్ లాగా అంటూ కొంతమంది అనుకుంటూ ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా చిరంజీవి గారికి, నాగార్జున గారికి అప్పట్లో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఇంకా అంత ఇంత కాదండి. ఒక సినిమా రిలీజ్ అయిందా ఒక థియేటర్ దగ్గర చొక్కాలు చింపుకొని కొట్టుకొని తోపులాటలో మరి ఒక టికెట్స్ కోసం ఎగబడేవాళ్ళు. అంటే ఒక సినిమా అనేది వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతే ఖచ్చితంగా 150 రోజుల సినిమా ఆడేది. సో ఆ విధమైనటువంటి క్రేజ్ వీళ్ళిద్దరికి ఉండేది అన్నమాట. సో ఆ విధంగా ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపించుంటే ఖచ్చితంగా 300 రోజుల సినిమా ఆడేది, అంటే సంవత్సరం పొడవునా ఆడేది అని చెప్పేసి అయితే చాలా గట్టిగానే ప్రజలు నమ్ముతూ ఉండేరు. సో మరి ఇప్పుడైతే చూద్దాం, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాకపోయినా వీళ్ళ వారసులతోనైనా రాజమౌళి గారు తీస్తారా, లేకపోతే ఆ స్టోరీని బయట తీసుకొస్తారా, తీసుకురాలారా, తీసుకొస్తే ఎవరితో చేస్తారు? సో ఇలాంటి వాటి అన్నీ తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. మరి రాజమౌళి గారు ప్రజెంట్ అయితే మహేష్ బాబు గారి కాంబినేషన్లో వారణాసి సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలోని ఫుల్ బిజీగా ఉన్నారు. వరల్డ్ వైడ్గా 120 దేశాల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. మరి చూద్దాం ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఏంటి? ఒకవేళ కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చి ఉంటే ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.